హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్య. యాక్చువల్గా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదా వీడియోస్, కానీ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇవాళ వీడియో వచ్చేసి ఫేషియల్ షేవింగ్ గురించి. నేను యాక్చువల్గా ఇందులో షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఫేషియల్ షేవింగ్ గురించి, కానీ ఇప్పుడు లాంగ్ వీడియో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కదా. నాకు కామెంట్స్ కూడా చేస్తారు కొంచెం అన్వాంటెడ్ హెయిర్ గురించి కొంచెం వీడియో చేయండి అని, అందుకని లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. ఫేషియల్ షేవ్ చేసేటప్పుడు మనకి ఒక అలోవెరా జెల్ కావాలి. సో మనకి బేస్ అనేది కొంచెం రఫ్గా ఉండకుండా ఇలా స్మూత్ గ్లైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రేజర్, మీరు ఎనీ టైప్ ఆఫ్ మీ రేజర్ తీసేసుకోండి పర్లేదు. నేను వచ్చేసి కార్మసీ బ్రాండ్ నుంచి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెట్ వైప్స్ అనమాట. ఈ వెట్ వైప్స్ వచ్చేసి మీకు షేవ్ అయిపోయాక కొంచెం నీట్గా ఏమైనా హెయిర్ ఏమైనా ఫేస్కి అతుక్కున్నప్పుడు దాన్ని కొంచెం క్లియర్ చేసుకోవడానికి ఈ టిష్యూస్ అనేవి వెట్ వైప్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ టిష్యూస్ అండ్ వెట్ వైప్స్ అనేవి ఆప్షనల్, కానీ ఖచ్చితంగా మనకి అలోవెరా జెల్ అండ్ రేజర్ అనేది ఖచ్చితంగా కావాలి. నా ఫేస్ మీద మీకు ఫేషియల్ హెయిర్ అనేది అంత ఎక్కువ అనిపించదు, అప్పర్ లిప్ కనిపిస్తుంది. కానీ షేవ్ చేశాక నేను మొత్తం చూపిస్తాను ఎంత హెయిర్ వచ్చింది అనేది, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది. అయితే ఈ రేజర్ తీసుకున్నాను. మీరు యాక్చువల్గా రేజర్స్ తీసుకున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇలా జిగ్జాగ్ ఉంటాయి. ఇలా జిగ్జాగ్ ఉన్నప్పుడు ఏమైందంటే మనకి ఇలా స్మూత్గా వస్తుంది అండ్ ఆల్సో కట్ అనేది ఏర్పడదు. ఎనీ టైప్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకోవచ్చు, మీరు కావాలంటే న్యాచురల్ది కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఏంటంటే మొత్తం ఫేస్ అంతా ఒకసారి రాయకూడదు, ఒక సైడ్ ఫస్ట్ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఫోర్ హెడ్, దాని తర్వాత లిప్, అలా మీరు పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని అప్లై చేసుకుని. ఎందుకంటే ఒక్కసారి ఫేస్ అంతా అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమైపోయిందంటే ఒక్కొక్క దగ్గర డ్రై అవ్వచ్చు. అందుకనే మనం మొత్తం ఒకసారి కాదు, ఒక్కొక్క పార్ట్ అయిపోయాక ఒక సైడ్ అంతా నేను అలోవెరా జెల్ రాసుకున్నాను కదా. ఇప్పుడు స్కిన్ ఇట్లా టైట్గా లిఫ్ట్ చేసి పెట్టుకోండి. కొంచెం హెయిర్ ఏమైనా ఉంటే ఇట్లా బ్యాక్ పెట్టేసుకోండి. ఇలా స్కిన్ ఉంది కదా, ఇలా లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి స్కిన్ అనేది లూజ్గా రాదు, మంచిగా నీట్గా వస్తుంది అనమాట. ఇది చూడండి నేను ఎలా చేస్తున్నాను. చేసిన ప్లేస్లో ఓన్లీ 1-2 టైమ్స్ తప్ప ఇంకెక్కువసారి చేయకూడదు. చూడండి అంతే. మీకు డిఫరెన్స్ కనిపించడానికి నేను ఒక సైడ్ అంతా టిష్యూస్లో పెట్టుకుంటున్నాను. మీకు మొత్తం ఒకసారి లాస్ట్కి చూపిస్తాను. యాక్చువల్గా నాకు ఇక్కడ పింపుల్ ఉంది, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ ప్లేస్ని, ఇక్కడ రౌండ్ ప్లేస్ని స్కిప్ చేస్తాను. లిఫ్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. స్కిన్ని మీరు ఎంత టైట్గా పట్టుకుంటే మీకు అంత బాగా వస్తుంది షేవ్ అనేది. లూజ్గా పట్టుకుంటే హెయిర్ కట్ అనేది, స్కిన్ అంతా కట్ అయ్యి బ్లడ్ వస్తుంది. ఇప్పుడు నాది ఈ సైడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ సైడ్ చేస్తాను. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ రేజర్ అనేది ఉంది కదా, దాన్ని మీరు ఇలా ఇలా పట్టుకోవద్దు. 45 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. మీరు రేజర్ని ఇలా పట్టుకోవాలి, ఇది 45 డిగ్రీస్ అలా పట్టుకోవాలి. ఇది చూడండి, ఇలా స్కిన్ ఇలా టైట్ హోల్డ్ చేసానా, అంతే. ఐబ్రో కట్ అవ్వద్ది, జాగ్రత్త చేయండి. అంతే. అలా మీరు 45 డిగ్రీస్తో పట్టుకున్నారనుకుంటే స్కిన్ అనేది జాగ్రత్తగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫస్ట్ షేవ్కి మీకు అలా అనిపిస్తుంది, కానీ తర్వాత నుంచి నార్మల్ అయిపోతాయి. ఇక్కడ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ ఏరియా తీసుకుంటా. నా యాక్చువల్గా లిప్స్ అనేవి కొంచెం బ్లాక్గా పిగ్మెంటెడ్గా ఉంటాయి, అందుకని నేను ఈ వీడియోలో కూడా లిప్స్టిక్ వేసుకున్నాను. నేను రేజర్ 45 డిగ్రీస్లో పట్టుకున్నాను.
నెక్స్ట్ వచ్చి నేను అప్పర్ లిప్ తీస్తున్నాను. నా లాస్ట్ ఫేషియల్ షేవ్ ఎప్పుడు చేశానంటే ఏప్రిల్ 4థ్‌లో చేశాను. ఆ రోజు పుట్టపర్తి వెళ్తున్నాను కొంచెం నీట్‌గా ఉండడం కోసమని ఏప్రిల్ 4థ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ 1 మంత్ 1 వీక్ అవుతుంది. అయినా కానీ నా హెయిర్ అనేది అంత ఎక్కువ గ్రోత్ లేదు. అంతే చెప్తున్నాను. మీరు చాలామంది అంటారు ఫేషియల్ షేవ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ థిక్‌నెస్‌తో వస్తుంది. ఇంకెక్కువ పెరుగుద్దని. యాక్చువల్‌గా మనం చేసుకునేది లేజర్ ట్రీట్మెంట్ కాదు ఫేషియల్ షేవ్. షేవ్ అన్నది వస్తది. హెయిర్ అనేది వస్తది. అంతేగాని మీరు చూసారు నేను 1 మంత్ అయితుంది షేవ్ చేసుకున్నాను. నాకేమన్నా నాకేం థిక్‌గా రాలేదు. అలా అని చాలా లాంగ్ రాలేదు. ఎంత పెరగాలో అంతే పెరిగింది. దాంట్లో తప్పేం లేదు మనం ఫేషియల్ షేవ్ చేసుకున్నాను. ఇంకా థ్రెడ్డింగ్ విషయంకొస్తే థ్రెడ్డింగ్ అనేది చాలా పెయిన్‌ఫుల్. అండ్ ఆల్సో ఈ ఫేషియల్ షేవ్ అనేది మనం సెల్ఫ్‌గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. ఇప్పుడు అప్పర్ లిప్ చేస్తాను. సేమ్ ఫోర్ హెడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మన ఈ కట్టి హెయిర్ బేబీ హెయిర్ ఉంది కదా అది కూడా ఇంక్లూడ్ అవి కూడా కట్ అవుతాయేమో. ఏం లేదు జస్ట్ నార్మల్. ఇదంతా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఫోర్ హెడ్ అయితే నన్ను అడిగితే. చాలా ఈజీగా వస్తుంది ఫోర్ హెడ్ అయితే ఇంకా. కాకపోతే ఈ ఏరియాకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనుకో ఐబ్రోస్ కట్ అవుతాయి. యాక్చువల్గా నేను ఈ ఏరియాలో ఇంతకుముందు ముట్టుకునేదాన్ని కాదు ఈ ఏరియా. కానీ రీసెంట్గా నేను చూసాను ఇక్కడ కూడా షేవ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అంట. అందుకని నేను ఇక్కడ కొంచెం నాకు కూడా మంచిగా అనిపించింది ఇక్కడ నేను షేవ్ చేస్తుంటే. కాకపోతే కొంచెం జాగ్రత్త చేయాలి ఇక్కడ షేవ్ చేసేటప్పుడు. షేవ్ అయిపోయింది కదా, ఒక వెట్ వైప్స్ తీసేసుకొని నా ఫేస్ అంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే స్కిన్ అది కొంచెం నీట్గా ఉంటుంది. ఆ హెయిర్ ఏమన్నా అతుక్కున్నా కానీ రిమూవ్ అయిపోతుంది ఇది ఇందులో. ఇంత హెయిర్ వచ్చింది నా ఫేస్ మీద, కానీ చూడ్డానికి మనకి హెయిర్ అంత లేదని. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆర్ నచ్చితే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.